अस्सलामुअलैकुम रहमतुल्लाहि व बरकातुहू। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। दर्दु सलाम अस्सलातु वस्सलामु अलैका या रसूलल्लाह सल्लल्लाहु तआला अलैहि वसल्लम। కొత్త ఛానల్ ఇది, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ చాలా మంది చూస్తారనేసి మీరు షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ పనికి వస్తుంది. హజ్ 2025 హజ్ కోసం వెళ్ళాలనుకుంటున్నారు. ఇప్పుడు హజ్ కమిటీ ఆఫ్ ఇండియా కొత్త డేట్ అనౌన్స్ చేసింది. చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే కొంతమంది పాస్పోర్ట్ కోసం అప్లై చేశారు, ఆ పాస్పోర్ట్ రాలేదు. లేకపోతే కొంతమంది రెన్యూవల్ పాస్పోర్ట్ కోసం అప్లై చేశారు, అది రాలేదు. కొంతమంది కన్ఫ్యూజన్ లో ఉన్నారు. లేడీస్ జెంట్స్ ని వేరే వేరేగా ఉంచుతారు, దానికోసం కొంతమంది అప్లై చేయట్లేదు. దానికోసం డేట్ 23 సెప్టెంబర్ 2024 ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతం డేట్ మారింది. కొత్త డేట్ న్యూ సర్క్యులర్ వచ్చింది హజ్ కమిటీ ఆఫ్ ఇండియా తరఫు. ఆ డేట్ మారింది, కానీ అది 6-7 డేస్ టైమే ఇచ్చారు మళ్ళీ. ఎందుకంటే 6-7 డేస్ టైంలో చాలా మంది పాస్పోర్ట్స్ రావాల్సింది ఉన్నాయి, కొన్ని డిస్ప్యూట్ లో ఉన్నాయి, కొన్ని పోస్ట్ ఆఫీస్ లో పడి ఉన్నాయి, అది రావట్లేదు. దానికోసం చాలా మంది ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు. డేట్ కొంచెం దగ్గరలో పెట్టకుండా కొంచెం దూరం పెడితే బాగుంటది అనేసి. అంటే 5th అక్టోబర్ గానీ 10th అక్టోబర్ గానీ అంత ఒక 15 రోజు టైం ఇస్తే మంచిది అనేసి చూస్తున్నారు. కానీ హజ్ కమిటీ అనౌన్స్ చేసింది కొత్త డేట్ ఏంటంటే 30th సెప్టెంబర్ 2024, అంటే 30 సెప్టెంబర్ వరకే టైం ఇచ్చారు. ఆ డేట్ ముందే మీరు హజ్ లో వెళ్ళాలనుకుంటున్నారంటే ఫామ్ ఫిల్అప్ చేసేసి అప్లై చేయండి. ఎందుకంటే 30th సెప్టెంబర్ లాస్ట్ డేట్ ఉంది. ఆ డేట్ మారుతుందో లేదో చెప్పలేము, కానీ అదే లాస్ట్ డేట్ అనుకుని మీరు అప్లై చేసేయండి. అది చాలా మంది వెయిట్ చేసేవారు, డేట్ కొంచెం ఎక్స్టెండ్ అవుతే మంచిదే అనేసి. ఇప్పుడు ఓన్లీ 7 డేస్ ఎక్స్టెండ్ అయింది. ఆ 7 డేస్ లోపే మీ పాస్పోర్ట్ ఏమైనా అప్లై చేయాలనుకుంటున్నారు, లేకపోతే కొంతమంది అప్లై చేశారు, వాళ్ళది పాస్పోర్ట్ రాలేదు, వాళ్ళు ఏడ్ చేయాలంటే హజ్ కమిటీ సర్క్యులర్ నంబర్ 5 ఉంది. దాన్ని జెరాక్స్ కాపీ ఒకటి తీసుకుని పాస్పోర్ట్ ఆఫీస్ లో పెట్టండి. ఎందుకంటే హజ్ కమిటీ సిఇఓ అనౌన్స్ చేశారు, పాస్పోర్ట్ ఆఫీస్ లో మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో వాళ్ళు సర్క్యులర్ పెట్టారు. హజ్ లో వెళ్ళాలంటే చాలా మంది పాస్పోర్ట్లు అప్లై చేశారు, లేకపోతే రెన్యూవల్ పెట్టారు. వాళ్ళందరూ పాస్పోర్ట్లు రాలేదనేసి హజ్ కమిటీ రిక్వెస్ట్ చేసింది పాస్పోర్ట్ ఆఫీస్ కి ఆల్ ఓవర్ ఇండియాలోనే. అయితే మీరు ఆ సర్క్యులర్ నంబర్ 5 హజ్ కమిటీ ఇచ్చిన సర్క్యులర్ మీరు పాస్పోర్ట్ ఆఫీస్ లో పెట్టండి. వాళ్ళకి చెప్పండి, ఎందుకంటే మాకు పాస్పోర్ట్ అప్లికేషన్ డేట్ లాస్ట్ డేట్ 30th ఉంది. ఈ ఫామ్ నంబర్ సర్క్యులర్ నంబర్ 6 కూడా పెట్టండి. ఆ 30th లోపలే మాకు పాస్పోర్ట్ ఇవ్వండి. ఆ పాస్పోర్ట్ మేము అప్లై చేయాలంటే కంపల్సరీ ఉండాలి. ఇంకేంటంటే పాస్పోర్ట్ వచ్చిన తర్వాత మీరు అప్లై చేయండి 30th లోపలే. 30th లోపలే అప్లై చేస్తే ముందు మీరు ఫామ్ ఫిల్అప్ చేస్తే అప్పుడు జాగ్రత్త చూసుకోండి. ఎందుకంటే కొన్ని గైడ్ లైన్స్ మారే, ఆ గైడ్ లైన్స్ వల్ల మీకు లాస్ట్ లో ఇబ్బంది అవుతుంది. దానికోసం ముందు గైడ్ లైన్స్ అన్ని చదివేసిన తర్వాత అప్లై చేయండి. ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటంటే 30th వరకు టైం ఇచ్చారు. ఆ టైం లోపల మీరు మీ అన్ని డాక్యుమెంట్స్, పాస్పోర్ట్, తర్వాత మొత్తం అన్ని వివరాలు అన్ని రెడీ చేసుకుని అప్లై చేసేయండి హజ్ లో వెళ్ళాలనుకుంటున్నారంటే. అదే నా వీడియో మీకు నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నేను హజ్ లో వెళ్ళాను 2024లో. దానికోసం నాకు కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. దానికోసం మీరు ఏదైనా కావాలంటే నాకు మెసేజ్ పెట్టండి, నేను మీ క్వశ్చన్ కి సమాధానం చెప్తాను. శుక్రియా, జజాకల్లా, అల్లాహ్ హఫీజ్.